ఇదేంటో తెలుసా అండి? దీన్నే కాపర్ టీ ఆర్ లూప్ అని అంటాం. దీని గురించి పేషెంట్స్ కి బోల్డ్ అనే డౌట్స్ ఉంటాయి. అసలు ఇది ఎలా పనిచేస్తుంది, ఎలా పెడతారు, పెయిన్ ఉంటుందా, నష్టం ఏంటి, ఉపయోగాలు ఏంటి అని చాలా డౌట్స్ ఉంటాయి. ఇది కాపర్ టీ అన్నమాట. ఇది ఒక ప్లాస్టిక్ డివైస్. దీని చుట్టూ కాపర్ వైర్ ఉంటుంది అనమాట. అసలు ఇది చాలా పెయిన్లెస్ ప్రొసీజర్. ఈ డెలివరీ అయి ఉంటుంది. ఒక 2 years 3 years వద్దనుకుంటారు. ఆ 2-3 years లో అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ రాకుండా ఇది కాపాడుతుంది అనమాట. ఇందులో ఉండే కాపర్ స్పర్మ్ కి టాక్సిక్. సో స్పర్మ్ ని వయబిలిటీని పోగొడుతుంది అనమాట. చాలా మందికి డౌట్ ఉంటుంది ఎప్పుడు వేసుకోవాలి అని. పీరియడ్ అయినా day 5 నుంచి day 7 లోపల వేసుకోవచ్చు. అండ్ ఇది ఓపీ ప్రొసీజర్ అనమాట. 2 నిమిషాల్లో అయిపోతుంది. కొంచెం డిస్కంఫర్ట్ ఉంటుంది. వేయడానికి అనస్థీషియా అవసరం లేదు, తీయడానికి అనస్థీషియా అవసరం లేదు. ఇది గర్భసంచిలో పెట్టేసి ఈ థ్రెడ్స్ ఒక 1 inch వదిలేసి కట్ చేసేస్తామన్నమాట. తీయాలనుకుంటే ఈ థ్రెడ్స్ ని పట్టుకుని తీసేస్తామన్నమాట. చాలా మందికి డౌట్ ఉంటుంది, నాకు సెట్ అవుతుందా లేదా. ఎవరికైనా కూడా సెట్ అవ్వడానికి ఒక 1-2 months పడుతుంది అన్న. బట్ వన్స్ సెట్ అయిన తర్వాత ఇది ఎన్ని ఇయర్స్ అయినా పెట్టుకోవచ్చు. ఇంకా చాలా మందికి డౌట్లు ఉంటది, ఇది గర్భసంచి గోడల్లో ఇరుక్కుపోతుంది అని. కానీ అది కూడా ఎవరో ఒక్కరికి అవుతుంది. లైక్ 10 లక్షల మందిలో ఒక్కరికి అవుతుంది అనమాట. కానీ చాలా మందికి ఇట్ ఈస్ ఏ సేఫెస్ట్ మెథడ్.